ఫిబ్రవరి 14 రిలీజ్ అయిన విక్కీ కౌశల్ చావా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. 130 కోట్ల బడ్జెట్ తో శివాజీ మహారాజ్ కుమారుడైన సంభాజీ మహారాజ్ జీవితంపై తెరకెక్కిన ఈ సినిమా మొదటి 2 రోజుల్లోనే 67.5 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి అనేక రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. మొదటి రోజు 33 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి ఈ సంవత్సరం బాలీవుడ్ సినిమాలలో బిగ్గెస్ట్ ఓపెనర్ గాను, ఇప్పటి వరకు వచ్చిన బాలీవుడ్ హిస్టారికల్ సినిమాలలో మొదటి రోజు బెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగాను నిలిచింది చావా. ఈ రికార్డ్ ఇప్పటి వరకు 29 కోట్లతో పద్మావత్ సినిమా పేరట ఉండేది. ఈ సినిమాకి నార్త్ లో షోలు సరిపోక ఎర్లీ మార్నింగ్ షోస్, మిడ్ నైట్ షోస్ యాడ్ చేస్తున్నారంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో సంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటన అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయిగా రష్మిక, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నాల నటన చాలా బాగున్నా ప్రత్యేకించి విక్కీ కౌశల్ పెర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు వీక్షకులు. ఈ సినిమాలో వార్ సీక్వెన్సెస్ ని, ఎమోషనల్ సన్నివేశాలని చాలా అద్భుతంగా తెరకెక్కించారట దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ముఖ్యంగా వార్ సన్నివేశాలలో మరాఠా సైన్యం జై భవానీ హరహర మహాదేవ్ అంటూ మొఘల్ సైన్యంపై దాడి చేస్తుంటే థియేటర్స్ అన్ని విజిల్స్ తోనూ చప్పట్లతోనూ దద్దరిల్లిపోతున్నాయట. అలానే చివరి 40 నిమిషాలు ఒళ్ళు గొగురు పొడిచేలా చాలా హృదయంగా చిత్రీకరించారట దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ఏది ఏమైనా స్త్రీ 2 తర్వాత సరైన విజయం సాధించని బాలీవుడ్ కి మళ్ళీ అదే నిర్మాణ సంస్థ మరొక సూపర్ హిట్ ని అందించడం విశేషం. త్వరలోనే రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడి వరకు వెళ్ళాగుతాయో చూద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ. మీ కృష్ణారెడ్డి.